హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేపుకుంటున్నాను. అవి కొంచెం వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఇందులోనే ప్రియ మసాలా పేస్ట్ వేసి వేపుకుంటున్నాను. ప్రియ మసాలా పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ నేను ముందే కడిగి పెట్టుకున్నాను. చికెన్ వేసుకొని ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకొని పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. కొంచెం సేపు కలుపుకున్నాక మూతెట్టి ఇప్పుడు చికెన్లో నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చికెన్లో నీళ్ళు అయితే ఇనికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకొని నీళ్ళు వేసుకొని మళ్ళీ మూతెట్టి ఉడికించుకుందాము. గ్రేవీ మనకు చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ముక్క కూడా మనకు స్మూత్గా ఉడకాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అస్సలు ఫ్రెండ్స్ ఇవాళ కర్రీ చేసే అంత ఓపిక కూడా లేదు. నైట్ అత్తమానం చాలా ఫీవరు, కానీ తప్పదు, పిల్లల కోసం చేసుకోవాలి. మన ఒంట్లో ఎలా ఉన్నా ఇంటి పని వంట పని మాత్రము తప్పదు అస్సలు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. గ్రేవీ అయితే చిక్కబడ్డది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసి దింపుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.